కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం రాయలసీమ మిల్లు కార్మికుల సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు విజయం దక్కింది. గత 20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పీఎఫ్ బకాయిల సమస్యకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చొరవతో తెరపడింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులకు చెందాల్సిన 84 లక్షల రూపాయల పీఎఫ్ నిధులను ఆయన విడుదల చేయించారు. ఈ చర్యతో సుమారు 800 మంది కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ దశాబ్దాల కష్టానికి న్యాయం జరగటంలో కీలక పాత్ర పోషించిన సాయి ప్రసాద్ రెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో కార్మికుల పట్ల ఆయన చూపిన నిబద్ధతను పలువురు ప్రశంసించారు. కార్మిక హక్కుల కోసం ప్రజాప్రతినిధులు ఎలా పనిచేయాలో సాయి ప్రసాద్ రెడ్డి నిరూపించారని స్థానికులు అభివర్ణిస్తున్నారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పీఎఫ్ సొమ్ము చేతికందుతున్నాయని కార్మిక వర్గంలో సంతోషం వ్యక్తపరిచారు. మీడియా మిత్రులకి తర్వాత అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ జీవన్ గారు, అడ్వకేట్ గారు కూడా, చంద్రకాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమం కావచ్చు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు కట్టినారంటే ఘనత మీరే. మీ కష్టపడినారు, తిరిగినారు అంటే కృషి ఉంది, మీతో ఉంది, కృషి ఉంది. ఆ కృషి వల్లే ఈరోజు మేము చేయగలిగినాం. కానీ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ పడేది ఈరోజు అవుతా ఉందంటే ఈ పద్ధతికి అది అయ్యే ఉన్నట్టుంది. పరిస్థితి చూస్తా ఉంటే అయ్యింది కూడా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన కృషికి ఈరోజు అయిపోయింది కాబట్టి సంతోషంగా మీతో కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చాను మీరు ఉంటా కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ముఖ్యంగా ఈ విషయంలో మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీగా స్టే ఉన్నా కూడా ఈరోజు మీ అందరి కృషి ద్వారా మా ద్వారా ఆ కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టి తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా గట్టిగా కూర్చొని మాట్లాడుకొని ఏదున్నా కూడా కార్మికులు ఏదో ఇదొకటి వెలితి ఉన్నట్టుంది. ఆ వెలితిని తొలగించాలంటే మీతోనే అవుతుంది. అది ఏదున్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏదో కన్నీరు పూడ్చేదానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏదున్నా కూడా ఎంతసేపు ఉన్నా కూడా ఏమంటా ఉన్నారంటే పిఎఫ్ కట్టలేదు అని చెప్పేసి ఒక అపవాదం వాళ్ళ మీద ఉంది. ఆ అపవాదం తొలగాలంటే మీరు కట్టేనే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా కూర్చోబెట్టి మీటింగ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా టైం తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్టేలో ఉన్నా కూడా మాకేం అవసరం లేదని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉన్నా కూడా మీ అందరి కష్టాలు చూసి మీతో మాట్లాడినాక మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని కట్టేద్దాంలే, ఎప్పుడైనా కట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కాబట్టి ఈరోజు కట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఆల్రెడీగా ఏదున్నా కూడా మీ కార్మికులు కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదన్నా ఉన్నా మేనేజ్మెంట్ వాళ్ళు సహకరిస్తారే మాకు అవుతా అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పినాం. జీవో ప్రకారంగా ఏదున్నా కూడా సహకరిస్తామని చెప్పినాం. జీవో ప్రకారం ఏదున్నా మేము సహకరిస్తాం, ఎలాంటి సమస్య పెట్టామో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉండే ఫైల్స్ అన్ని కూడా చాలా మంది అప్పట్లో దోపిడీ చేశా అని చెప్పేసి చెప్పడం జరిగినా కూడా కొంతమంది ఉన్నాయి, కొంతమంది లీడర్స్ కూడా మొత్తం ఉన్నాయని చెప్పేసి వాళ్ళతో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బకాయిలు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళని కానీ లేకపోతే పిఎఫ్ వచ్చే విషయాలు కూడా బాగా వాళ్ళు సహకరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. గతంలో ఏమైందంటే కొన్ని పొరపాట్లు మీ అప్పట్లో ఎప్పుడో మీ రాయలసీమలో పనిచేసే ముందు జాయిన్ అయ్యే ముందు కానీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కొంతమంది ఏం చేశారంటే గవర్నమెంట్ మాకు పెన్షన్ వస్తామని చెప్పేసి ఏజ్ ఎక్కువ రాపించేశాం. ఆ పొరపాటు ఉన్నాయి. ఆ పొరపాటు వల్ల ఏమైతా ఉందంటే కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. అది అందుకే ఏదన్నా కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే ఏం చేస్తామంటే పైన వీళ్ళు అధికారులంతా కూడా ఇది సరిగ్గా లేదని చెప్పేసి చెప్పే పరిస్థితి చేయడం జరుగుతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఏమున్నా కూడా మన జీవన్ గారు కూడా ఈ విషయంలో రాయలసీమ సంబంధ విషయంలో కానీ వర్కర్ల సపోర్ట్ లో చేసే విషయంలో కానీ జీవన్ బాగా పనిచేసిన పరిస్థితి ఉంది.
ఏదున్నా ఆయన అన్ని తెలుసు. ఏదేదైతే ఇప్పుడు పిఎఫ్ ద్వారా ఎవరెవరికైతే ఏదైతే బకాయిలు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ఆయన ద్వారా కూడా సహకారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అందుకే ఏదున్నా ఎలాంటి సమస్య ఏం లేదు. మీ కోరిక నెరవేరింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా శ్రమ, వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ని కష్టాలున్నా, కష్టం అంటే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకుంటే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఏదో సుఖంగా ఉండాలి చెప్పేసి రాజ్యసభ తీసుకుని సుఖంగా ఉండాలన్న పరిస్థితి కూడా లేదు. ఏదన్నా వాళ్ళ కష్టాలు ఇంకా ఇప్పటికే పడతా ఉన్నారు. ఏదన్నా వాళ్ళ కష్టాలు ఎన్నున్నా కూడా మన పని చేశారు. అది సంతోషపడతా ఉన్నాం. మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మీ తరఫున అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా మీ పని ఎట్లా అనేది మీరు ఆలోచన చేసుకోండి. కట్టేదే వాళ్ళు కట్టినారు, ఇప్పటి నుంచి మీ పని ఇది ఎట్లా చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలనేది ఇంకా పెద్దలకి అంతా తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఉండాలా. మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పటికైనా సహకరిస్తారు. దాని గురించి ఆలోచన చేసే పనులు అని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. ఏమున్నా మీరు సంతోషంగా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 2000లో మూతపడిపోయింది. ఇది నేను అనుకుంటే 2002లో మూతపడిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని ఎవరు కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఏదున్నా మీ కష్టాలు మీకే, మీరంతా కూడా రోడ్ల పాలైనా కూడా ఏం కష్టాలు పడతా ఉన్నారో, ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో అందరూ తెలుసు. ఎందుకంటే పని లేక పని చేసుకుంటున్నాం, సడన్ గా పని పోయిందంటే ఎన్ని ఇబ్బందులు పడతారో కూడా మనకు బాగా తెలుసు. మా చాతకి ఏం చేసినామంటే పై కొట్టాల వాళ్ళకి మేనేజ్మెంట్ ద్వారా మాట్లాడుకుని అప్పట్లోన ఆడ పట్టాలు ఇవ్వడం జరిగిన పరిస్థితి కూడా చేశాం. సాధ్యమైనంత పై కొట్టాల వాళ్ళకి ఏదైతే ఇవ్వగలిగినామో చేశాం. దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు అనుకుంటాను నేను, 5 ఎకరాల్లో తీసుకునే పట్టాలు ఇప్పించే పరిస్థితి కూడా మనమే చేశాం. అలాట్మెంట్ చేసాం. తర్వాత రోడ్లు వేసాం, పైప్ లైన్లు వేసాం, నీళ్ళు వేసాం, కరెంట్ వేసాం, అన్ని ఏదైనా చేయగలం చేసాం. మన సాధ్యమైన మనం ఎమ్మెల్యేగా బాధ్యతగా మనం బడ్జెట్ సేవ్ చేస్తాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఇంకా ప్రస్తుతాల్లో లేవనేట్లేదు. అందరూ కూడా ఎంతమంది చనిపోయినారో తెలియదు. పాపం ఇప్పుడు కార్మికులంతా కూడా ఎంతమంది చనిపోయినారో, ఎంతమంది కుటుంబాలు ఎట్లున్నాయో కూడా తెలియదు ఎవరు కూడా. ఎందుకంటే ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. తినే తిండి లేక కూడా చాలా మందికి ఉంటారు పాపం. ఎందుకంటే ఇక్కడ పనులే ఉన్నాయి, పనులే లేవు. ఉన్నదాన్ని కాపాడుకోలేకపోయినామో ఇంకా పనులు లేక ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కుటుంబాలు ఎట్లున్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తా ఉంది. ఏదో భగవంతుని ఆశీర్వాదంతో రాజశేఖర్ అయినారు కాబట్టి ఆ రోజుల్లోన ఆయన ఏదైతే చేయగలిగినాడో అదే వర్గం కూడా అక్కడ సహకారం ఉద్దేశ పరిస్థితులు ఉంది. ఏదన్నా మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కష్టపడినాడు. అమ్మఒడి ఇచ్చినాడు చదువుకోవాలని చెప్పేసి. తర్వాత చేయూత 45 18 ఇచ్చాడు. పెన్షన్లు బాగానే ఇచ్చాడు. అప్పట్లో 3000 వరకు పెన్షన్లు పెంచాడు. ఇక అన్ని రకాలుగా రైతు భరోసా రైతులకు ఇచ్చారు. ఏదో ఎస్సీలు కూడా 2 యూనిట్ కరెంటు లేకుండా చేశారు కట్టేది. మళ్ళీ వీళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకో పని చేశారు. రాజకీయ అంతా వాళ్ళు వచ్చేసి అడిగితే మా స్కూల్ కట్టేయాల, స్కూల్ అది ఎప్పుడైతే పాడుపడిపోయిందో దాన్ని తీసేసి కట్టేయాలంటే మీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దానికి సహకరించి కట్టించిన పరిస్థితి ఉంది. ఇంకా కొంచెం ఫినిషింగ్ లో ఉంది, ఎందుకంటే అది నిలబడిపోయింది. ఏదున్నా కూడా ఇక్కడ మీకు మా వరకు ఏం చేసామంటే హెల్త్ పరంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏరియాలో ఆ హాస్పిటల్ అని చెప్పేసి హెల్త్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసాం. మీ అందరికి కూడా సాధ్యమైనంత వరకు ఎంత అయితే మా అవుతుందో అంతవరకు చేయగలిగినాము. ఏదున్నా ఈ స్కూల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకేం ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మీకు అందుబాటులో వచ్చేదానికి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసేదానికి, ఎందుకంటే కట్టిస్తా ఉన్నారు కాబట్టి పిల్లలు చదువులకు అందుబాటులో ఉండేదానికి ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ద్వారా స్కూల్ ఏర్పాటు చేసే దానికి సహకరిస్తే చాలు. వీళ్ళు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.